నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సెప్టెంబర్ 11, 2021 నాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి సెప్టెంబర్ 11, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనం ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేసుకునే అంశాల్లో బ్రిక్స్ సమావేశం, 13వ బ్రిక్స్ సమావేశాన్ని మన దేశం వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది. సో మరి వర్చువల్ ద్వారా నిర్వహించడానికి కారణం మనకి ఇప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితులు. అయితే ఈ సంబంధించినటువంటి విషయంలో అంటే బ్రిక్స్ సమావేశానికి సంబంధించిన విషయంలో మనం ఖచ్చితంగా బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో 5 సభ్య దేశాలు గల కూటమి బ్రిక్స్. జిమ్ బోనీల్ అనే ఒక ఆర్థికవేత్త యొక్క సూచనతో, ఒక ప్రతిపాదనతో ఈ యొక్క కూటమి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మరొక వ్యక్తి, అతనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచంలోనే 41% అంటే గ్లోబల్ పాపులేషన్, అంటే మొత్తం పాపులేషన్లో 41%, 41% ఆఫ్ ది పాపులేషన్ ఈ 5 దేశాల్లో కలదు. అంతేకాకుండా మొత్తం జీడిపిలో, మొత్తం జీడిపిలో 24% ఆఫ్ ది జీడిపి, 24% జీడిపి అనేది సో మనకి ఈ బ్రిక్స్ దేశాల్లో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో జరిగే మొత్తం వాణిజ్యంలో 16% వాణిజ్యం అనేది, 16% ఆఫ్ ది ట్రేడ్ అనేది బ్రిక్స్ దేశాల నుండి జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క బ్రిక్స్కి అనేది ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉందండి. సో ఈ బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి కూటమిలో యాక్చువల్గా ప్రారంభంలో అయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు మాత్రమే ఉన్నవి, BRIC. తర్వాత మనకి జాయిన్ అయిన దేశం ఏదంటే సౌత్ ఆఫ్రికా. సో ప్రతి సంవత్సరం కూడా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సో భారతదేశం ఇంతవరకు అంటే ఈ సమావేశంతో కలుపుకొని మన దేశం నిర్వహించినటువంటి బ్రిక్స్ సమావేశాల సంఖ్య 3. ఎందుకోసమంటే 2012లో మొదటిసారిగా మన దేశం న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. రెండవసారి 2016లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకి 3వసారి నిర్వహించడం జరిగింది 2021లో. సో మరి ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు సో సమావేశం ఎక్కడ జరిగింది, వెన్యూ ఏంటి, ఆ సమావేశం యొక్క ఇతివృత్తం ఏంటి, అంతేకాకుండా సమావేశం తర్వాత తీసుకున్నటువంటి డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవి తెలుసుకున్నట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మనకి ఎలాంటి సమాచారం వచ్చినా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయడానికి ఉంటుంది. సో ఈ 13వ బ్రిక్స్ సమావేశం అనేది ఇతివృత్తం. దీని యొక్క థీమ్ ఏంటంటే ఏ ఇతివృత్తంతో జరిగిందంటే బ్రిక్సెట్ 15, అంటే 15 ఇయర్స్ అవుతుందని చెప్పేసి బ్రిక్సెట్ 15 ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ అండ్ కన్సాలిడేషన్ అండ్ కాన్సెన్సస్. అంటే ఇక్కడ ఏంటంటే సో ఈ గతంలో ఇంకా ఎలాంటి ఒక సంబంధంతో, ఎలాంటి ఒక కోఆపరేషన్తో, కన్సాలిడేషన్తో, కాన్సెన్సస్తో ముందుకెళ్ళావో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అనేది ఇంకా మరింతగా ముందుకెళ్ళాలి, ఇంకా కోఆపరేషన్ అనేది కంటిన్యూటీగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క ఇతివృత్తం అనేది తెలియజేస్తుంది. సో బ్రిక్సెట్ 15 ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కాన్సెన్సస్ అని చెప్పేసి మన దేశం నిర్వహించినటువంటి సెప్టెంబర్ 9న ఇది వర్చువల్ సమావేశం జరిగింది. సో మరి సెప్టెంబర్ 9, 2021 సో నిర్వహించినటువంటి ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా నిర్వహించినటువంటి బ్రిక్స్ సమావేశం, 13వ బ్రిక్స్ సమావేశం యొక్క ఇతివృత్తం అండి. సో మరి 13వ బ్రిక్స్ సమావేశం గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. 13వ బ్రిక్స్ సమావేశానికి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. PM నరేంద్ర మోడీ చైర్డ్ ద మీటింగ్. సో 13th బ్రిక్స్ మీటింగ్ అనేది వీరి అధ్యక్షత జరిగింది వర్చువల్ ద్వారా. సో అయితే మరో అంశం గమనించాల్సి ఉంది. మరి ఎవరు హాజరయ్యారు ఈ వర్చువల్ సమావేశానికి, 13వ బ్రిక్స్ సమావేశానికి? సో ఎవరు హాజరు కావడం జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి సో బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి జైరా బోల్సోనారో సో దీనికి రావడం జరిగింది. అంటే ఇక్కడ వర్చువల్ ద్వారా వీరు ప్రసంగించడం జరిగింది. అండ్ రష్యా అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ దీనికి ఇందులో ప్రసంగించడం జరిగింది. అండ్ చైనా అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి, జీ జిన్పింగ్. సో జీ జిన్పింగ్ దీనికి
ఒక వర్చువల్ ద్వారా అటెండ్ కావడం జరిగింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి సిరిల్ రామపోసా దీనికి అధ్యక్షత వహించడం అంటే దీనికి హాజరు కావడం అనేది జరిగింది. రామపోసా గారు, సిరిల్ రామపోసా. ఇవ్వండి ఒక్కోసారి ఒకసారి గ్రూప్స్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి వాటిలో చాలా ఎగ్జామ్లలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా ఈ బ్రిక్స్ పైన ఏదో రకంగా బిట్స్ అనేది ఇస్తున్నాడు. సో యుకాటెరిన్బర్గ్ సమావేశం అంటే రష్యాలో తొలిసారి ఈ సమావేశం జరిగిందనమాట, బ్రిక్స్ వాళ్ళ సమావేశం. అప్పుడు ఇంకా సౌత్ ఆఫ్రికా జాయిన్ కాలేదు 2009లో. సో ఒక యుకాటెరిన్బర్గ్ సమావేశానికి సంబంధించిన విశేషం గురించి అడుగుతూ సో బ్రిక్స్ వాళ్ళు అంటే బ్రిక్స్ దేశాల వాళ్ళు ఆర్థిక సహకారం నేపథ్యంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్టలేజా డిక్లరేషన్తో 2014లో బ్రెజిల్లోని ఫోర్టలేజా నగరంలో జరిగినటువంటి ఫోర్టలేజా డిక్లరేషన్తో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా ఆవిర్భావం జరిగింది. అయితే 2015లో సో ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు చైనా ఆర్థిక రాజధాని అయినటువంటి షాంఘై కేంద్రంగా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి అంశాలతోనే మనకి చాలా బిట్స్ మనకు రావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు ఏంటంటే ఒక్కోసారి ఇలా రావడానికి ఉంటుంది. ఏంటంటే సో మనకి భారత్ 13వ బ్రిక్స్ సమావేశం అనేది భారత్ నిర్వహించింది. ఇతివృత్తం ఏంటి, దీనికి వర్చువల్ ద్వారా నిర్వహించినప్పుడు ఎవరు హాజరయ్యారు, ఎవరు హాజరు కాలేదు, ఇలాంటి అంశాలపైన కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి మనకు ఒక డౌట్ రావచ్చు, సో బ్రిక్సెట్ 15 years అని రావచ్చు. ఇక్కడ ఏంటంటే బ్రిక్సెట్ 15 years ఎందుకని ఏంటంటే ఇక్కడ జరిగే సమావేశం వచ్చేసి 13వ సమావేశం. బ్రిక్సెట్ 15 అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఈ కార్యరూపం దాల్చడానికి అంటే బ్రిక్స్ అనేది కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి సో మనకు 2006 నుండే దీనికి సంబంధించినటువంటి ఈ కూటమి ఏర్పాటు చేయాలి ఇలాంటి ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి 2006 నుండి. సో ఆ సంవత్సరాన్ని బేస్గా తీసుకొని బ్రిక్సెట్ 15 చేయడం జరిగింది. బట్ ఈ BRIC అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనే ఈ కూటమి అనేది ఏర్పడడానికి మొదటి సమావేశం మాత్రము 2009లో జరిగింది. అది రష్యాలోని యుకాటెరిన్బర్గ్లో జరిగింది అనమాట. సో అట్లా కూడా మనం క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్రిక్స్ సమావేశానికి ఎవరు హాజరయ్యారనే అంశం పైన రష్యా అధ్యక్షుడు ఎవరు హాజరయ్యారు, వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్ ద్వారా, అండ్ జైరా బోల్సనారో బ్రెజిల్ అధ్యక్షుడు, జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు, అండ్ సిరిల్ రామపోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, అలాంటి నేపథ్యం. సో మరి ఈ సంబంధించినటువంటి బ్రిక్స్ సమావేశాన్ని మన భారత్ ఇది 3వసారి నిర్వహించడం జరుగుతుంది. 2012లో తొలిసారిగా, 2016లో రెండవసారి, అండ్ 2021లో బ్రిక్స్ సమావేశాన్ని భారత్ 3వసారి నిర్వహిస్తుంది, వర్చువల్ ద్వారా నిర్వహించింది. అయితే మన యొక్క ఇనిషియేషన్ ఏముంది అంటే బ్రిక్స్ ఒక కూటమిలో ఈసారి మనం ప్రారంభించడానికి ఈసారి మనం నిర్వహించాం వర్చువల్ ద్వారా. అయితే మనం బ్రిక్స్ కూటమికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇనిషియేషన్, ఎలాంటి చొరవ తీసుకోవడం జరిగింది, ఎలాంటి కొత్త ఒక సంబంధించిన చొరవను తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ అంశాలపైన కూడా చూద్దాం. సో డిజిటల్ హెల్త్ సమితిని మనం నిర్వహించాం తొలిసారిగా. సో ఒక అధ్యక్ష హోదాలో ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమికి అధ్యక్ష హోదాలుండి, ఈ కూటమికి అధ్యక్ష హోదాలుండి తొలిసారిగా ఫస్ట్ డిజిటల్ హెల్త్ సమితిని నిర్వహించడం జరిగింది. అంటే ఆరోగ్య విషయంలో ఈ డిజిటల్ హెల్త్ విషయంలో సో మనకి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం గురించి దీనిపైన డిస్కస్ చేసుకున్నాం అనమాట. అలాంటి ఒక సదస్సు నిర్వహించాం. అంతేకాకుండా మల్టీలేటరల్ రీఫార్మ్స్, అక్కడ మల్టీలేటరల్ రీఫార్మ్స్ అంటే సో బ్రిక్స్ సమావేశం జరగడానికన్నా ముందు వివిధ మంత్రుల స్థాయి బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. మినిస్ట్రియల్ మీటింగ్ అని చెప్పేసి అంటాం. ఈ మినిస్ట్రియల్ మీటింగ్లో సో దేనిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే మనం ఇక్కడ ఇంకా కోఆపరేషన్ ఎలా తీసుకెళ్ళాలి అంటే సంబంధించినటువంటి ఒక రీఫార్మ్స్ని ఒక కొత్త సంస్కరణలు ఎలా తీసుకెళ్ళాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్. అంటే కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ అంటే ఇక్కడ ఏంటంటే ఉగ్రవాద నిర్మూలన చర్యలు, ఉగ్రవాద దాడిని ఆ విధంగా వ్యతిరేకించడం. ఓన్లీ ఒక దేశంలో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం కాదు, సో దాన్ని సపరేట్ చేసుకోవడం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉగ్రవాదం అనేది ఒక ప్రపంచ దేశాల సమస్యగా, ప్రపంచ ప్రజాస్వామ్యానికి అంటే వివిధ దేశాల ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టుగా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. సో అందుకోసమే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ, ఉగ్రవాదుల దాడులు కానివ్వండి, ఉగ్రవాదాన్ని కానీ సో సమూల నిర్మూలన చేయాలని ఒక అంశంతోనే ఒక కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ కూడా సో మనమే ఇనిషియేషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే మనకున్నటువంటి ఈ ఉగ్రవాద సంబంధించినటువంటి పర్టికులర్గా సరిహద్దులో ఉన్నటువంటి ఇలాంటి విషయాల్లో ఉగ్రవాదం ఉంది కాబట్టి దాన్ని చేయాలంటే సో అందరి యొక్క సహకారం అవసరం కాబట్టి దానిపైన కూడా మనం ఈసారి కొత్త ఇనిషియేషన్ని
బ్రిక్స్కి అధ్యక్ష హోదాలో మనం ముందస్తుగానే ఒక బ్రిక్స్ దేశాలకు సూచించడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి అంతరిక్ష జ్ఞానాన్ని మనం వాడుకోవాలి. మనకున్నటువంటి శాటిలైట్స్, మనకున్నటువంటి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా, రిమోట్ సెన్సింగ్ ద్వారా, సో భూ పరిశీలన చేయడం ద్వారా, సో ఖనిజాల లభ్యత కానివ్వండి మరిన్ని విషయాలపైన అధ్యయనం చేసి కోఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి దట్ ఈస్ కాల్డ్ ఏమంటామంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కాబట్టి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గతంలోనే మన రెగ్యులర్ క్లాసులో. బ్రెజిల్లో ఒక అమెజాన్ అడవులో కార్చిచ్చు అనేది జరిగినప్పుడు సో వెంటనే మళ్ళీ అనేది వాళ్ళకు ఒక సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం చేత బ్రెజిల్లో సో తీవ్రమైన నష్టం జరిగి సో 1,00,000 ఎకరాల్లో అక్కడ అమెజాన్ అడవులు ధ్వంసమయ్యాయి. ఒక పర్యావరణ విఘాతం కలిగింది, ఒక ఎన్విరాన్మెంట్ థ్రెట్ అన్నది వచ్చింది అక్కడ. అలాంటి సంఘటనలు మనం మళ్ళీ రిపీట్ కాకుండా సో మనం బ్రెజిల్ దేశం వాళ్ళు రూపొందించినటువంటి అమెజానియా అనే ఒక సంబంధించిన ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని సో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా సో బ్రిక్స్ దేశాల మధ్య సమాచారాన్ని ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా శాటిలైట్ సిస్టమ్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ని సదస్సును నిర్వహించడం జరిగింది బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్. మరొకటి ఏంటంటే గ్రీన్ టూరిజం అలయన్స్, అంటే బ్రిక్స్ దేశాల మధ్య గ్రీన్ టూరిజం అలయన్స్. అంటే ఇక్కడ గ్రీన్ టూరిజం అలయన్స్ అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే టూరిజం అనేది పర్యావరణానికి ఆటంకం కలగకూడదు అనేది ఒక ఇంపార్టెంట్గా ఉందన్నమాట. సంబంధించినటువంటి గ్రీన్ టూరిజం అలయన్స్ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సో వ్యాక్సిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ఎట్లయితే దాని వ్యాక్సిన్ యొక్క తయారీని ప్రోత్సహించడం, ప్రపంచానికి ఆ విధంగా వ్యాక్సిన్లు అందించే క్రమంలో సో మన స్వదేశాల్లో కూడా వ్యాక్సిన్ పూర్తి చేయాలి ఒక కలిసికట్టుగా టెక్నాలజీ విషయంలో అని చెప్పేసి బ్రిక్స్ దేశాలు ఒక ముందంజలో ఉండాలని ఇలాంటి అన్ని ఇనిషియేషన్స్ని ఇవన్నీ కూడా ఎవరు మరి ఈ యొక్క ఇనిషియేషన్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే బ్రిక్స్కి ఈసారి అధ్యక్ష హోదాలో 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సమావేశానికి అధ్యక్ష హోదాలో దీనికన్నా ముందు ఇలాంటి అన్ని విషయాలపైన సో చర్చించడం జరిగింది బ్రిక్స్ దేశాల మధ్య. సమావేశం పూర్తయిన తర్వాత వర్చువల్ ద్వారా జరిగినటువంటి సమావేశం పూర్తయిన తర్వాత సో ఢిల్లీ డిక్లరేషన్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగిందండి. ఏమని పేరుతో న్యూఢిల్లీ డిక్లరేషన్ అని, న్యూఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతో. సో న్యూఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతో సో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ సంబంధించిన విషయం మనం చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా అంటే ఫార్మసీ అంటే ఇక్కడ ఔషధ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఫార్మసీ ద్వారా అంటే వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, పర్టికులర్ కోవిడ్ వల్ల ఇక్కడ మనకేమంది వివిధ దేశాల్లో కోవిడ్ వల్ల ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోయాయి, ఫైనాన్షియల్గా క్రైసిస్ రావడం జరిగింది, అంటే ఆర్థిక సంక్షోభం లాంటి సమస్యలు వచ్చాయి. కాబట్టి ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని రికవరీ చేయడానికి దాని నుండి ఓవర్కమ్ చేసుకోవడానికి సో మనం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఒక ఢిల్లీ డిక్లరేషన్ ఒక భాగం. మరొకటి ఏంటంటే ఢిల్లీ డిక్లరేషన్లో ఇన్నోవేటివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇన్నోవేటివ్గా అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవ్వాలని మరొక అంశం ఈ ఢిల్లీ డిక్లరేషన్లో మనకి ఏముందండి ఇక్కడ పర్టికులర్గా ఆఫ్ఘన్ సంబంధించినటువంటి అంటే ఈ యొక్క సమావేశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏమని డిస్కస్ చేయడం జరిగిందంటే పర్టికులర్గా సో ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే జరుగుతుందో ఈ సంబంధించినటువంటి అంటే తాలిబాన్లకు సంబంధించినటువంటి తాలిబాన్లో అక్కడ ఉన్నటువంటి పౌర ప్రభుత్వాన్ని కూలదోసి ఇట్లా వంటి అధికారం రావడం, సో ఇలాంటి వాటిని అన్నిటి కూడా చర్చల ద్వారా మనం చేసుకోవాలి, ఒక ప్రజాస్వామ్యాన్ని అక్కడ అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా ఇలాంటి సంబంధించినటువంటి అంశాలని మనం చర్చించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇందులో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ ఈ అంశాలపైన ఒక్కోసారి ఢిల్లీ డిక్లరేషన్లో ఎందుకోసంటే కొన్ని పరీక్షలు మనం అలాంటి వాటిని కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, ఢిల్లీ డిక్లరేషన్ అనేది బ్రిక్స్ సమావేశాన్ని అనంతరం విడుదల చేశారు. దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఇంకా మరింతగా ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పైన కూడా మనం ఈ సందర్భంగా డిస్కస్ చేసుకోవాలి. ఏంటి మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సంబంధించిన విశేషాలు ఏంటంటే సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 2014లో ఫోర్టలేజా డిక్లరేషన్ ప్రకారం ఏం చేశారంటే ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ప్రకటన జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క బ్రిక్స్ దేశాలు ఆర్థిక సహకారం గురించి ఒక బ్యాంక్ ఉండాలి, బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉండాలనేది ఒక ప్రతిపాదన జరిగింది మాత్రం 2012లోనే మన భారత్ తొలిసారిగా నిర్వహించినటువంటి సమావేశంలోనే 2012లోనే జరిగింది, ప్రతిపాదన జరిగింది. ఏది బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని బీడీబీ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. బట్ 2014లో ఆ ప్రతిపాదనకి ఏమైందని ఒక ముందడుగు రావడం జరిగింది. ఏంటంటే సో ఆమోదించడం జరిగింది ఒక బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి.
ఆమోదంతోనే 2015లోనే షాంఘై కేంద్రంగా 2015లోనే చైనాలోని షాంఘై కేంద్రంగా సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక $100 బిలియన్ల క్యాపిటలైజేషన్తో. అదొక ఇంపార్టెంట్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి అధ్యక్షుడిగా మన భారతీయుడే పనిచేయడం జరిగింది. కుందాపురం వామన్ కామత్, కేవి కామత్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరంటే కేవి కామత్ అయితే సో ఇంకొక అంశం మనం గమనిస్తే సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల నూతన అధ్యక్షుడు వచ్చారు, వారే సో మార్కస్, అంటే బ్రెజిల్ దేశం చెందిన వారు. ఇతను మార్కస్ ప్రాగో త్రయాజో అండి. మార్కస్ ప్రాగో త్రయాజో అనేవారు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా అండ్ ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్గా మన భారతీయుడే పనిచేస్తున్నారు, వారే అనిల్ కిషోరా. అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్య దేశాలు అంటే బ్రిక్స్ దేశాలు, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సో సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నవి. అయితే రీసెంట్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని చెప్పేసి అంటాం, వివిధ దేశాల ప్రతినిధులు, అంటే వివిధ దేశాలంటే బ్రిక్స్ దేశాల ప్రతినిధులు. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఉన్న వీరు ఒక అప్రూవ్ చేయడం జరిగింది, ఒక విషయాన్ని వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఏంటి ఆ విషయాన్ని ఆమోదించడం జరిగిందంటే దట్ ఈజ్ ఆ విషయం అది ఏంటంటే మరో 3 దేశాలని ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వం ఇవ్వడం. ఆ 3 దేశాలు ఏవేని చెప్పేసి అంటే యుఏఈ దేశం అండ్ బంగ్లాదేశ్ అండి, యుఏఈ, బంగ్లాదేశ్ అండ్ మరో దేశం ఏంటంటే దట్ ఈజ్ ద ఉరుగ్వే దేశం అనేది, ఉరుగ్వే దేశం. సో ఈ 3 దేశాలకి సో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఒక వ్యవస్థాపక సభ్య దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 2021లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్తగా చేరిన దేశాలు ఏమంటే బంగ్లాదేశ్, ఉరుగ్వే అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే ప్రజెంట్ మొత్తం కలిస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే 8కి చేరింది. సో అట్లా అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకి ఒక 13వ బ్రిక్స్ సమావేశం గురించి డిస్కస్ చేస్తున్నట్టు వచ్చినటువంటి సమాచారం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి కరోనా వ్యాక్సినేషన్లో ఒక మైలురాయిల్ని చేయడం జరిగింది. అంటే ఒక 72 కోట్ల డోజెస్ని ఆ విధంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం, నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం, సో జాతీయ ఆరోగ్య అథారిటీస్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి వికే పాల్ ఒక చెప్పినటువంటి సమాచారం ప్రకారం, సో మనకి అధికారిక సమాచారం ప్రకారం అయితే నిన్నటి వరకు దేశంలో 72 కోట్ల కరోనా వ్యాక్సిన్స్ని ఒక ప్రజల్లోకి ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఇంకొక అంశం మనం గమనించినట్లయితే కరోనా వ్యాక్సినేషన్ అనేది మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు ఇక్కడ అంటే జనవరి 16. సో జనవరి 16, 2021 సో కరోనా వ్యాక్సినేషన్ని, కరోనా కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. పాయింట్స్ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తొలిసారిగా కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర వినియోగం కింద ఆమోదించడం జరిగింది. వెంటనే జనవరి 16, 2021 దేశంలో కరోనా టీకా కార్యక్రమం అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంటే పర్టికులర్గా అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ నుండి అందరికీ అట్లా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వివిధ దశల్లో వివిధ ప్రాధాన్యతలను అనుసరించి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ విషయంలో సో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా మనం చూస్తే భారతదేశంలోనే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఒక తొలి గ్రామం సో మొత్తం కరోనా అంటే 100% కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది. ఇక్కడ 100% కరోనా వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే మొదటి డోసును పూర్తి చేసుకోవడం. ఎందుకోసం అంటే మొదటి డోసు తీసుకున్న తర్వాత సెకండ్ డోసుకు మనకు కొంచెం పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు కోవాక్సిన్ అయితే ఒక 1 మంత్ వరకు అండ్ కోవిషీల్డ్ అయితే సో ఇలా మనకి కొన్ని వారాల సమయం గడువు ఉంటుంది కాబట్టి మొదటి డోసునే ప్రాధాన్యతగా తీసుకుంటారు. భారతదేశంలో తొలిసారిగా కరోనా వ్యాక్సినేషన్ విషయంలో, కరోనా కార్యక్రమం విషయంలో 100% కరోనా వ్యాక్సినేషన్ని తీసుకున్నటువంటి 100% కరోనా వ్యాక్సిన్ పొందినటువంటి తొలి డోజే ఇక్కడ 100% కరోనా వ్యాక్సిన్ పొందినటువంటి తొలి గ్రామం అయితే వేయాన్ గ్రామం. సో వేయాన్ గ్రామం అండి. ఇది వేయాన్ గ్రామం అనేది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. అలా కాకుండా భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో, కరోనా కార్యక్రమంలో 100% మొదటి డోసుని పూర్తి చేసుకున్నటువంటి కరోనా టీకా మొదటి డోసుని పూర్తి చేసుకున్నటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతం లడఖ్. మరో అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 18 సంవత్సరాల పైబడిన వారికి సో భారత ప్రభుత్వం ప్రకటించింది ఒక 2 years అబోవ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఇంకా దానికి సంబంధించి డేట్స్ ఫిక్స్ చేయడం కాదు, ఇవన్నీ కానీ ఇంకా జరగలేదు. ఓకేనా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైకోవ్ టీకా ఉంది. ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి
జైడస్ క్యాండిల్లా అభివృద్ధి చేసినటువంటి గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఈ జైడస్ క్యాండిల్లా సంస్థ జైకోవ్ డి అని చెప్పేసి ఒక టీకాను డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. 3 డోసుల టీకా, ఇది 2 years అబోవ్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి, కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభించబడలేదు. కానీ ఇక్కడ ఇది ఏంటంటే 18 సంవత్సరాలు పైబడిన వారికి 100% కరోనా వ్యాక్సినేషన్లో మొదటిది గ్రామం వేయాన్ కాగా, మొదటి కేంద్రపాలిత ప్రాంతం లడక్ కాగా, సో మొదటి జిల్లాగా ఉన్నది ఏంటంటే వయనాడ్ జిల్లా, అది కేరళలోని వయనాడ్ జిల్లా 100% కరోనా వ్యాక్సిన్ మొదటి దశను పూర్తి చేసుకుంది. అయితే మరి తొలి నగరం ఏది అంటే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో 100% మొదటి డోసును పూర్తి చేసుకున్నటువంటి తొలి నగరం ఏదంటే అది ఒడిషాలోని భువనేశ్వర్ అండి. ఒడిషాలోని భువనేశ్వర్ పూర్తి చేసుకుంది. సో మరో అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే సో భారతదేశంలో తొలిసారిగా మొదటి డోసు కరోనా టీకాని మొత్తం 100% 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా పొందినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జయరామ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వారు ఇంకొక టార్గెట్ ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే నవంబర్ 30, 2021 నాటికి 2వ డోసును కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలకు. నెక్స్ట్ 2వ రాష్ట్రం 100% కరోనా వ్యాక్సినేషన్ని పూర్తి చేసుకున్నటువంటి తొలి డోసును పూర్తి చేసుకున్నటువంటి 2వ రాష్ట్రం ఏదంటే గోవా ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్ ఒక ప్రకటన చేసి ఉన్నారు. మేము అక్టోబర్ 31, 2021 నాటికి మా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా 2వ డోసును కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. ఈ 2 ప్రకటనలు మనం గుర్తుపెట్టుకోవాలి, సంబంధించిన విషయం తెలుసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చూడండి, హిమాచల్ ప్రదేశ్ అయితే నవంబర్ 30 నాటికి 2021 నాటికి 2 డోసులు అవుతుంది. వేరాజ్ గోవా ఏంటంటే అక్టోబర్ 31 అవుతుంది. కాబట్టి 2 డోసుల కరోనా టీకాను పూర్తి చేసుకున్నటువంటి తొలి రాష్ట్రంగా గోవా అవుతుంది. ఎందుకు? అక్టోబర్ 31 కాబట్టి. అలాంటి పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా? ఇంక నెక్స్ట్ మనం కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేశంలో మరి ఒక డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత ఇంతవరకు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడేటువంటి కరోనా టీకాల్లో ఓకేనా కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్తో పాటుగా ఇప్పుడు జైకోవ్ డి కూడా అందులో చేరడం జరిగిందండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వివిధ రాష్ట్రాలకి నూతన గవర్నర్ని నియమించడం జరిగింది సో రాష్ట్రపతి గారు. సో మనకి భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఓకేనా రాష్ట్రపతి భవన్ విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం అయితే అంటే ఒక సంబంధించినటువంటి ఒక అధికారికమైనటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ గుర్మిత్ సింగ్ సో వీరు ఉత్తరాఖండ్కి నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. సో మరి ఉత్తరాఖండ్ గవర్నర్గా ఉన్నటువంటి బేబీ రాణి మౌర్య సో ఇటీవల రాజీనామా చేశారు. బేబీ రాణి మౌర్య ఇంకా పదవి కాలం మరో 2 సంవత్సరాలు ఉండగానే సో వీరి స్థానంలోనే ఉత్తరాఖండ్కి నూతన గవర్నర్గా నియమితులైన వారు లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ గుర్మిత్ సింగ్. సో ఆ పాయింట్ చూసుకోవాలండి. ఇతను గతంలో ఇతను డిప్యూటీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ది డిప్యూటీ ఆర్మీ స్టాఫ్గా ఇతను పనిచేయడం జరిగిందనమాట. ఎవరండి వారు? గుర్మిత్ సింగ్ గారు. అండ్ బన్వార్లాల్ పురోహిత్ గతంలో తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు పంజాబ్ గవర్నర్గా నియమితులు కావడం జరిగిందండి. పంజాబ్కి గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే బన్వార్లాల్ పురోహిత్. గతంలో ఇక్కడ పనిచేసిన వీపీ సింగ్ బద్నోర్ పదవీ విరమణ చేయడం జరిగింది. పంజాబ్ గవర్నర్గా ఉన్నటువంటి వీపీ సింగ్ బద్నోర్ పదవీ విరమణ చేయడం ద్వారా ఇప్పుడు పంజాబ్కి నూతన గవర్నర్గా బన్వార్లాల్ పురోహిత్ వచ్చారు. వీరు ఏ రాష్ట్రం నుండి వీరు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది, బదిలీ కావడం జరిగిందంటే సో తమిళనాడు నుండి. అండ్ రవీంద్ర నారాయణ రవి అండి. సో రవీంద్ర నారాయణ రవి అంటే ఇక్కడ మనం ఆర్ఎన్ రవి అని చెప్పేసి కూడా అంటాం. ఇతను మాజీ ఐపీఎస్ అధికారి, ఎక్స్-ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇతను పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో రవీంద్ర నారాయణ రవి అనేవారు వీరు నాగాలాండ్ గవర్నర్గా ఉండేవారు. సో ఈ నాగాలాండ్ గవర్నర్గా ఉన్నటువంటి వీరిని ఎక్కడ బదిలీ చేయడం జరిగిందంటే తమిళనాడుకు బదిలీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. తమిళనాడు గవర్నర్గా ఉన్న బన్వార్లాల్ పురోహిత్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? పంజాబ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రవీంద్రనారాయణ రవి సో తమిళనాడు గవర్నర్. మరి నాగాలాండ్కి మరి ఎవరు గవర్నర్ ఉన్నారు అంటే అక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్ని ఛార్జ్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్గా. సో ఎవరైతే అస్సాం గవర్నర్గా ఉన్నారో జగదీష్ ముఖి గారిని వారికి అక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇలా కొన్ని గవర్నర్స్ మనకి అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ గవర్నర్ల పైన ఉందండి. ఓకేనా? సో ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నర్లు, బదిలీ అయినటువంటి గవర్నర్లు, సో మనము
డిస్కస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ క్లాసులలో కూడా. మనకు సంబంధించిన విషయం చూస్తున్నట్టయితే ఇప్పుడు గోవా గవర్నర్గా ఎవరు రావడం జరిగింది అని చెప్పేసి అంటాం, శ్రీధరన్ పిల్లై. పిఎస్ శ్రీధరన్ పిల్లై గోవా గవర్నర్గా. ఇటీవల కర్ణాటకకి నూతన గవర్నర్గా తావర్చంద్ గెహ్లట్ నియమితులు కావడం జరిగింది. అండ్ మిజోరంకి నూతన గవర్నర్గా మన తెలుగు వారైనటువంటి శ్రీ కంభంపాటి హరిబాబు గారు నియమితులు కావడం జరిగింది. అండ్ జార్ఖండ్కి నూతన గవర్నర్గా రమేష్ బయాస్ నియమితులు కావడం జరిగింది. త్రిపురకి నూతన గవర్నర్గా సత్యదేవ్ నారాయణ ఆర్య నియమితులు కావడం జరిగింది. హర్యానాకి నూతన గవర్నర్గా మన తెలుగు వారైనటువంటి అంటే కొందరు బదిలీ మీద వచ్చారు, వీరు బదిలీపైన రావడం జరిగింది, అంటే ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసేవారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, వీరు హర్యానాకి ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్కి మరి నూతన గవర్నర్ రావడం జరిగింది. వారి రాజేంద్ర అర్లేకర్ అండి, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్కి నూతన గవర్నర్. అండ్ మధ్యప్రదేశ్కి నూతన గవర్నర్గా మంగూభాయ్ ఛగన్లాల్ పటేల్ రావడం జరిగింది. ఇలాంటి సంబంధించినటువంటి గవర్నర్స్ అపాయింట్మెంట్స్ పైన ఇప్పుడు ఉత్తరాఖండ్కి నూతన గవర్నర్గా ఒక లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్, అంటే ఇతను పదవి విరమణ చేయడం జరిగింది, వారికి గుర్మిత్ సింగ్ రావడం జరిగింది. బన్వారీలాల్ పురోహిత్ పంజాబ్ నూతన గవర్నర్గా. అండ్ రవీంద్ర నారాయణ్ రవి తమిళనాడు నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగిందండి. ఓకేనా. విజీ సోమాని కమిటీ అండి, ఇది ఒక వన్ ఆఫ్ ది సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్లో ఇదొకటి. ఈ మధ్యలో కాలంలో ఏర్పాటు చేసిన కమిటీ విజీ సోమాని కమిటీ. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటి కమిటీ యొక్క ఉద్దేశం ఏ విషయంలో అంటే ఇక్కడ దేశంలో వివిధ ఔషధాలు, కాస్మెటిక్స్ అంటే శరీర సంబంధించినటువంటి ఈ సంబంధించిన కాస్మెటిక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం, సౌందర్య సాధనాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా, మరింతగా సౌందర్యాన్ని పెంచేవి ఏవి కాస్మెటిక్స్ అంటాం. అండ్ మెడికల్ డివైజెస్ అంటే ఇక్కడ ఏంటంటే వివిధ సంబంధించినటువంటి మనకు ఆసుపత్రుల్లో వైద్యులు ఉపయోగించే ఈ యొక్క పరికరాలు మెడికల్ డివైజెస్. సో ఇలాంటి విషయాలు ఇవి డ్రగ్స్ అంటే ఔషధాలు, కాస్మెటిక్స్, మెడికల్ డివైజెస్. సో వీటికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ చేసే విధానం అంటే ఎగుమతి చేసే విధానం, వాటిని తయారు చేసే విధానం, వాటిని అమ్మే విధానాలపైన ఒక కొత్త చట్టం తీసుకురావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ కొత్త చట్టంలో ఎలాంటి నియమాలు ఉండాలి, ఎలాంటి రూల్స్ ఉండాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలి, ఎలాంటి సంబంధించినటువంటి అంశాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దానికి నేతృత్వం వహిస్తున్న వారి విజీ సోమాని అండి, విజీ సోమాని కమిటీ అంటాం. యాక్చువల్గా మన భారత ప్రభుత్వం గతంలోనే అంటే స్వాతంత్రానికి పూర్వమే మనకి బ్రిటిష్ కాలంలోనే 1940లోనే ఒక చట్టం వచ్చింది. ఏ చట్టం ఉందంటే డ్రగ్స్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది ఉంది మనకి. ఈ డ్రగ్స్ కాస్మెటిక్ యాక్ట్ 1940ని అమెండ్ చేయాలి, సవరణ చేయాలి, లేదా టు రీప్లేస్ ద 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. అంటే 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ని దాని కొత్త చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆడడానికి ఉంటుంది దేశంలో డ్రగ్స్, కాస్మెటిక్స్ అండ్ మెడికల్ డివైజెస్ పైన ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి మరి కొత్త సంబంధించిన నియమాలని కొత్త సంబంధించినటువంటి ఒక సంస్కరణని తీసుకొచ్చే ఉద్దేశంతో మరి అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదంటే అదేని విజీ సోమాని కమిటీ. ఎవరు మరి విజీ సోమాని? ఈజీ అంటే ఈజ్ ప్రజెంట్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాగా వీరు పనిచేస్తున్నారండి, DCGI. సో మన దేశంలో వివిధ ఈ యొక్క కరోనా వ్యాక్సిన్లని అత్యవసర వినియోగం కింద ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం కానివ్వండి, అత్యవసర వినియోగానికన్నా ముందు ఈ ట్రయల్స్ నిర్వహణ విషయం కానీ ఇవన్నీ కూడా చూసుకునేటువంటి సంస్థ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ప్రజెంట్ అయితే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు పనిచేస్తున్నారంటే విజీ సోమాని పనిచేస్తున్నారండి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ అండి మనకి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అంటాం, లేదా యారా అవార్డ్ అని చెప్పేసి అంటాం. 2005లో ఇది నార్వేలో ఉన్నటువంటి యారా కెమికల్ ఫెర్టిలైజర్స్ సంబంధించిన సంస్థ దీన్ని ప్రారంభించింది. తర్వాత 2016లో దీనికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అని పేరు పెట్టడం జరిగిందండి. $1,00,000 ప్రైజ్ మనీ గల అవార్డే ఈ యొక్క యారా ఫుడ్ ప్రైజ్ అవార్డు అయితే గతంలో, ఇప్పుడైతే ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. అయితే మరి ఈసారి 2021 సంవత్సరానికి ఈ ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో మరి ఇక్రిసాట్ 1972లో హైదరాబాద్లోని పటాన్చెరులో ఏర్పాటు చేయబడేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థనే ఇక్రిసాట్ సంస్థ అంటాం. అంతర్జాతీయ ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ మెట్ట పంటలపైన పరిశోధన చేసే ఈ అర్ధశుష్క ప్రాంతాల్లో పరిశోధన చేసే ఒక సంస్థగా ఇక్రిసాట్ని పిలుస్తామండి. దాని అబ్రివియేషన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్
ఫర్ సెమీ ఏరిడ్ ట్రాఫిక్స్ అంటామండి. సెమీ ఏరిడ్ ట్రాఫిక్స్ అని చెప్పేసి అంటాం. దీనికి ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు జాక్వెలిన్ హ్యూజ్. ఈ జాక్వెలిన్ హ్యూజ్ అనేవారు ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఎవరండి? జాక్వెలిన్ హ్యూజ్. సో జాక్వెలిన్ హ్యూజ్ అనేవారు ప్రజెంట్ క్రిసాట్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్. మరి ఎందుకు ఈ సంస్థను ఎంపిక చేయడం జరిగిందంటే ఈ క్రిసాట్ సంస్థ ఆఫ్రికా ఖండంలోని సబ్ సహారా ప్రాంతంలో 2007 నుండి 2019 వరకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ట్రాపికల్ అగ్రికల్చర్ అనే సంస్థ సహాయంతో సో ఆ యొక్క 13 దేశాల్లో సబ్ సహారా ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ 13 దేశాలలో సో మనకి ఇక్కడ ఎన్నో వెరైటీస్ అయినటువంటి ఒక లెగ్యూమ్ జాతికి చెందినటువంటి వంగడాలని వారు ఒక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సుమారు 266 ఇలాంటి నూతన వంగడాలని సో లెగ్యూమ్ జాతికి చెందిన వంగడాలను తీసుకొచ్చి అక్కడ వ్యవసాయ రంగంలో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కారణమై 13 దేశాలలో ఉన్నటువంటి సబ్ సహారా ప్రాంతాల్లోని 13 దేశాల్లో ఉన్నటువంటి 25 మిలియన్ల ఫార్మర్స్కి 25 మిలియన్ల రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి వారికి అందుకే 2021 సంవత్సరానికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ని 2021 సంవత్సరానికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ని అందించడం జరిగిందండి. సో అట్లా మనకి ఇక్కడ కాన్సెప్ట్ని మనం గమనించండి. ఒకసారి మనకు డైరెక్ట్ బిట్ వచ్చింది అనుకోండి ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ 2021 ఎవరికి ఇచ్చారు అంటే ఈ క్రిసాట్ సంస్థకి ఇచ్చారు. అలాగా కూడా కాన్సెప్ట్ ఆధారితంగా అడిగాడు అనుకోండి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ ఆఫ్రికా ఖండంలో ఆహార వ్యవసాయంలో అంటే వ్యవసాయం ద్వారా ఆహారం వస్తుంది కాబట్టి వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల దిగుబడిని పెంచడంలో కానివ్వండి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయంలో వాళ్ళకి అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి కృషి చేసిన వారికి ఇస్తారు. ఇది 2005లో ప్రారంభించారు ఈ అవార్డుని యారా అనే పేరుతో. 2016లో దీనికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అని పేరు పెట్టారు. 2021కి ఇక్రిసాట్ అనే సంస్థకి ఇవ్వడానికి కారణం ఏంటంటే సో ఇక్రిసాట్ సంస్థ 2007 నుండి 2019 వరకు ఆఫ్రికా ఖండంలోని సబ్ సహారా ప్రాంతంలో ఉన్నటువంటి 13 దేశాలలో 266 వివిధ లెగ్యూమ్ జాతికి చెందిన వంగడాలని అక్కడ ఉన్నటువంటి రైతులకి వ్యవసాయదారులకు అందించి సో మరి 25 మిలియన్ల వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించి ఇక్రిసాట్ సంస్థ. ఈ యొక్క అధ్యయనంలో భాగంగా ఇక్రిసాట్ ఆఫ్రికా ఖండంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ట్రాపికల్ అగ్రికల్చర్తో సహాయంతో కలిసి పనిచేయడం జరిగింది. ఓకేనా? ఇదండి ఇక్రిసాట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో పటాన్చెరులో ఉంది. 1972లో ఏర్పాటు చేయబడింది. ఇట్ ఈజ్ ఎ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా అని మనం పిలుస్తున్నాం. అండ్ ఇంకొకటి ఇక్రిసాట్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే జాక్వెలిన్ హ్యూజ్. సో ఎప్పుడైతే మనకి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అంటున్నాం వెంటనే మనం మనకు ప్రపంచ ఆహార బహుమతి కూడా గుర్తుకొస్తుందండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు ఈ అవార్డుని. $2,50,000 యొక్క అవార్డు విలువ. ఈసారి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ డాక్టర్ శకుంతల అరక్ సింగ్కి ఇవ్వడం జరిగింది. సో మనం ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ అండి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్సర్సైజ్ అండి అంటే మనకి విన్యాసాలు అని చెప్పేసి అంటే రక్షణ విన్యాసాలు. సో మన ఇటీవల కాలంలో చాలా రక్షణ విషయాలు ప్రతిసారి కూడా డిస్కస్ చేస్తున్నాం. జపాడ్ అనే పేరుతో ఇటీవల ఎక్కడ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. జపాడ్ అనే పేరుతో విన్యాసాలు అంటే రక్షణ విన్యాసాలు జపాడ్ అంటారండి. జపాడ్ అండి. జపాడ్ అనే పేరుతో ఈ సైనిక విన్యాసాలు అనేది రష్యాలోని నిజ్నీ ప్రాంతంలో మన రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 16 వరకు జరుగుతున్నాయి ఇవి ఈ జపాడ్ విన్యాసాలు. ఇట్ ఈజ్ ఏ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సో 12 దేశాలు పాల్గొంటూనే భారత్ కూడా ఇందులో ఉంది. ఇది రష్యా నిర్వహిస్తుంది. సో మరి ఇప్పుడు మనకి ఇది AUSINDX అని చెప్పేసి ఉంది. ఆస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ అండి. EX అంటే అది. AUS అంటే ఆస్ట్రేలియా, IND అంటే ఇండియా ఎక్సర్సైజ్. సో 2021 ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఆస్ట్రేలియా నిర్వహించడం జరిగింది. సో ఇది నావిక విన్యాసాలు. మరి ఈ విన్యాసాలలో సో మనకి ఇక్కడ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఈ విన్యాసాలని 2015 నుండి కలిసి నిర్వహిస్తున్నారు అనమాట. కాబట్టి AUSIND ఆస్ ఇండెక్స్ ఈ విన్యాసం 2021లో ఎక్కడ నిర్వహించారంటే ఆస్ట్రేలియా నిర్వహించారు. ఏ దేశాలు నిర్వహించారనేది మనం చాలా ఈజీగా మనం గుర్తించవచ్చు. ఎందుకోసం అంటే AUS అంటే ఆస్ట్రేలియా, IND అంటే ఇండియా కాబట్టి అట్లా. ఏ ఇయర్ నుంచి ప్రారంభించారు ఈ విన్యాసాలని ఆస్ట్రేలియా భారత్లు సంయుక్తంగా నిర్వహించడం అంటే
2015 నుండి ప్రారంభించారు. అలాంటి అంశాన్ని చూసుకోవాలండి. సో గతంలో అయితే చాలా విన్యాసాలు, పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఒక విన్యాసాలని కూడా ఎవరు నిర్వహించడం జరిగిందంటే సైనిక విన్యాసాలని. సో ఒక మల్టీనేషనల్ విన్యాసాలని గతంలో ఆస్ట్రేలియా నిర్వహించడం జరిగింది, భారత్ కూడా పాల్గొంది. సో ఇలాంటి అంశాలపైన కూడా చూసుకోవాలండి. ఓకే, సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 11, 2021 ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.